మళ్ళీ ఇప్పుడు రైతులైతే అమెరికా, భారత్ మధ్య జరగబోతున్నటువంటి ఒప్పందం వల్ల తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది కాబట్టి, దాంతో పాటు అంటే ఆ ఒప్పందం జరగకుండా ఉండడంతో పాటు మాకు కనీస మద్దతు ప్రకటించాలి, కనీస ధర ప్రకటించాలి అనే దాని మీద చట్టం చేయాలని ఇప్పుడు హర్యానా ప్రజలేమొచ్చేసి దాదాపు 250 మంది రైతులు దాటా సింగ్వాలా అనే గ్రామం నుంచి జంతర్ మంతర్ వద్దకైతే నిరసనలు చేపట్టారు. ఈ యొక్క యాత్ర అనేది చేపట్టారు. ఈ నిరసన యాత్ర సరిగ్గా అంతర్రాష్ట్ర సరిహద్దుకు వచ్చేసరికి కనౌరి ఉంది కదా, ఈ కనౌరి అంతర్రాష్ట్ర సరిహద్దుకు వచ్చేసరికి పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రైతుల్ని అక్కడ అడ్డగించడం జరిగింది. అలాగే వాహనాలు ఏమొచ్చేసి వేరే వైపు నుంచి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి రైతులందరూ అక్కడే ఉన్నారు. మమ్మల్ని విడిచిపెట్టండి, మేము జంతర్ మంతర్ వద్దకు వెళ్దామని చెప్పారు. పోలీసులు విడిచిపెట్టకపోయేసరికి అక్కడే బయట ఇచ్చారు 250 మంది రైతులు. అలాగే వాళ్ళకి తోడు మరికొంతమంది రైతులు కూడా అక్కడ చేరడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు, కానీ అసలు భారత్ అమెరికా ఒప్పందం ఇంకా జరగలేదు. అయితే ఇంకా వీళ్ళు జరిగిందని చెప్తున్నారు. రైతుల్ని మనం ఇప్పుడు అన్నిటినీ రాజకీయాల్లో చూడకూడదు. ఇందులో రాజకీయం లేదని చెప్పలేము, ఖచ్చితంగా ఇందులో రాజకీయం ఉంది. కాకపోతే రైతుల యొక్క సమస్యలు కూడా మనం అర్థం చేసుకోవాలి. రైతులకి ఈ యొక్క ఒప్పందం వల్ల ఎంతవరకు నష్టం ఏర్పడుతుంది ఏంటి అనేది చూడాలి. అలాగే కనీస మద్దతు ధర అయితే ఉండాలి. ముఖ్యంగా దళార వ్యవస్థ ఎప్పుడైతే దూరం అవుద్దో, ఆ దళారులు తినేటటువంటి, ఆ మధ్యవర్తులు తినేటటువంటి డబ్బు రైతుల చేతికి, వినియోగదారుల చేతికి వెళ్ళినప్పుడే ఈ యొక్క ఏదైనా సరే న్యాయం జరుగుతుంది. అది ఉన్నంత వరకు ఎవరికీ న్యాయం జరగదు. ఒకవేళ ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చినా న్యాయం జరుగుతుందని చెప్పలేదు. అలాగని మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా వరకు రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాల్లో తలదూర్చడం వల్ల రైతులకి నిజమైనటువంటి న్యాయం జరగదు. అది కూడా రైతులు ఆలోచించుకోవాలి.